ఇక్కడ క్యాలెండర్లో ఏమున్నది చూసుకుంటే గట్ల బీరిపోయినావు. నీ పాసు గోలా నీకేమన్నా దయ్యం పట్టిందా ఏంది? గంతగానం గుడ్ న్యూస్ క్యాలెండర్లో ఏముంది అసలు? అయితే అయితే ఏంటంటేందయ్యా, రాఖీల పుణ్యం వచ్చిందంటే అమ్మగారింటికి పోవాలి, రాఖీలు కట్టాలి, పైసలు గుంజాలి. ఇగో అక్కలు రాఖీల పుణ్యం వచ్చింది, మీరు కూడా రాఖీలు కట్టుండ్రి, పైసలు గుంజుండ్రి, అస్సలు తగ్గేదే. ఇగో ఇంటున్నావా అయ్యా, తులం బంగారం విప్పిమంటే రేపు మా పని అట్లనే చేస్తున్నావు. ఇప్పుడు చూడిగా మా అన్నలకు రాఖీ కట్టి తులం బంగారానికి పైసలు వసూలు చేసుకొస్తా. ఒకవేళ మీ అన్నలు పైసలు ఇవ్వకపోతే? ఏంటి పైసలు ఇవ్వకపోతేనా? దశకి ముచ్చటనే లేదు. పైసలు ఇవ్వకపోతే దేత్తడి పోషమగుడి. నా గురించి మా అన్నలకు బాగా ఎక్కడే, ఖచ్చితంగా పైసలు ఇస్తారు. అరే ఏందిరా మీ గిట్ల వచ్చినావు? ఆగో చిన్నోడు కూడా రావట్టే, ఎన్నడలేంది ఇద్దరు కట్టగట్టుకుని వచ్చిరేందు అన్నా. అది ఆగో ఇద్దరు ఒకటేసారి చెప్తారా? సరే చెప్పురి ముచ్చటేంది? అన్నా మళ్ళీ రగ్గిపల్లి వచ్చేసింది. గా ముచ్చట చెప్పనీకి వచ్చామన్నా. అమ్మా రాఖీ పండుగనా? పోయినసారే పైసలు అన్ని ఖాళీ చేసింది మా చెల్లె. అన్నా రాఖీ పండుగ భయం వేస్తుందన్నా. నువ్వు చూస్తేందుకేమో కూటున్నావు, ఇంకా భయం అవుతుందన్న డైలాగ్ ఏమన్నా సెట్ అయిందా అరే నీకు? చంద్రిక గురించి తెలుసుదన్నా నీకు కూడా? అరే గది కూడా కరెక్టే అనుకో. ముందే మన చెల్లె మామూలుది కాదు. ఊరోళ్ళందరూ నన్ను చూసి భయపడితే మా చెల్లెని చూసి భయపడతా. ఏమల్లా మీ ఇంట్లో కూడా గంతే కాదు, ఆడపిల్లలు భయపెట్టరా? అన్నా ఎట్లా చేద్దామన్నా? అన్నా రాఖీ కట్టినాక పైసలు ఇవ్వకపోతే మన చంద్రిక అక్క తెలంగాణ శకుంతల శివమైనట్టు మన మీద ఊరుదన్నా. అది కూడా కరెక్టేరా. ఏమన్నలు రాఖీ కట్టినాక పైసలు ఇవ్వకుండా తప్పించుకుందాం అనుకుంటురా? ఎట్లా ఇడిచి పెడతా అనుకున్నారా? చంద్రిక ఇక్కడ అంటే కొంతమంది చంద్రాలని కూడా అంటారు అనుకో. అన్నా ఏమైంది? చెమటలు పట్టి ముందు కొన్ని నీళ్ళ, ఇగో ముందు నీళ్ళ అన్నా. పైసలు లేకపోతే చెల్లి ఏమంటదని ఊహించుకున్నావు కదన్నా. అవును తమ్మి, తలుసుకుంటేనే పుట్టేడు భయం అవుతుంది. ఊళ్ళో పెద్ద మనిషి, ఇంట్లో పెద్దోనివి, నువ్వే గిట్ల భయపడితే మా పరిస్థితి ఎట్లన్నా? ప్లాన్ ఏందో చెప్తా కరండి. అన్నా ఇది వర్కౌట్ అవుతుంది అంటావా? అరే నేను చెప్పినట్టు చేయర్రి. రేపే రాకెట్ల పున్నమి, షెల్ వస్తుంది. ప్లాన్ గుర్తుంది కదా అందరికి? ఇక ఓర్రిగా. సరే అన్న, ఇంకా మేము పోతాం. సరే తమ్మి. ఇగో అన్న పైసలు కొట్టేసిన. అమ్మయ్యా, అమ్మగారింటికి వచ్చేసిన. అమ్మగారింటికి వస్తే ఆనందమే వేరబ్బా. ఇవాళ ఎట్లయినా రాఖీలు కట్టి తులం బంగారానికి పైసలు వసూలు చేయాల్సిందే. చల్ మొదలు ఎవరి దగ్గర కోదాం? చెల్లె, నేను ఊర్లో పెద్ద మనిషిని, బిజినెస్లలో ఫుల్ సంపాదించిన. నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ పెద్దనున్నాడని మర్చిపోకు చెల్లె. ఒక్కగానొక్క చెల్లెవి నువ్వంటే నాకు పానం చెల్లె. మా పెద్దన్నకి గీ చెల్లెలంటే మస్తు ఇష్టం. మొదలు పెద్దోని దగ్గరికే పోతా. అన్నా, ఓ పెద్దన్న ఉన్నవానే?
గిట్లయినవు? ఏం చెప్పాలి చెల్లి, బిజినెస్లో లాస్ వచ్చి ఈ పరిస్థితికి వచ్చిన ఒరే అమ్మా, గిడేమో లాస్ అంటుండు. రాఖీ కడితే పైసలు ఇస్తాడా ఇయ్యడా? చెప్పు చెల్లె, గిట్లొచ్చినావు? 2 రోజులు ఉండిపోదామని వచ్చినావా? లేదే అన్నా, రాఖీట్లకు ఉన్నాం కదా, రాఖీ కట్టనీకి వచ్చిన. మాకు తెలుసులే. ఏందన్నా? ఓ గట్లనా, జరసేపు ఆగుషలే, చేయిలు ఆడుకొని వచ్చి రా కట్టించుకుంటా. ఈ 100 రూపాయల రాఖీ దీనికి అవసరమా? పరిస్థితి చూస్తే పైసలు వచ్చేటట్టు లేవు. ఈ పత్తి రాఖీ కడతా. ఏంది చెల్లి, పత్తిరాకు ఒక్కటే కట్టిను, ఇంకొకటి కట్టవా? పత్తి రాకే ఎక్కువ అంటే ఇంకోటి కట్టాలంట. ఛా, ఈ నేల ముచ్చోడు ఇనేటట్టు లేడు. సరే, ఇంకా మెరుపుల రాకే కడతది. అన్నా, రాఖీ కట్టినా కదా, కట్నం పెట్టవాయే? కట్నమా? చూడు చెల్లె, ఈ లోటు కుట్టుకోనికి దారం కూడా లేదు, ఇంకా కట్నం ఎట్లా పెడతా చెల్లె? సరే అన్నా, పోయొస్తిగా నేను. సరే చెల్లె, పైలం మరి. ఇంట్లోకేం చెల్లేటప్పుడు నల్ల పిల్ల ఎదురైందా ఏంది? మొత్తం గిట్లయితుంది. సరే గాని ఇప్పుడు ఎవరి దగ్గర పోదాం? చెల్లె, నేను ఇంట్లో నడుపోని, అటు తమ్మును ప్రేమిస్తా, ఇటు అన్నను గౌరవిస్తా. ఈ చిట్టి చెల్లెలంటే మంచి ప్రాణాలు. నీకేం కావాలని నన్ను అడుగు చెల్లె, నీకు నేనున్నా. గా నడిపోనికి నేనంటే మస్తు ప్రేమ. గా దగ్గర పోదాం. ఉన్నాడా లేదా? నడిపన్నా ఉన్నవానే? ఓ నడిపన్నా, నడిపా. అమ్మాయి వస్తనే లేదు. చెల్లె, రాగట్నికి వచ్చినావారా? తులం బంగారం పోయినట్టే. అవునన్నా. రా చెల్లె. అవునన్నా, గా పేస్ట్తో ఏం యుద్ధం చేస్తున్నవే? గదా, కొత్త పేస్ట్ కొనికి పైసలే వచ్చి, అందుకే ఇందులోకేమన్నా వస్తుందేమో అని చూస్తున్నా. సరే రా అన్నా, రాఖీ కడతా. వస్తున్నా చెల్లి. ఈ పేస్ట్ వస్తట్లేదు. ఇటుకల పొడైనా చేసుకోవాలి. పట్టు, కడతా రాఖీ. అన్నా, రాఖీ కట్టిన పైసలే, కట్నం పెట్టవా? చెల్లె, నా పసుపు చూసి కూడా అటు ఇట్లాగా బుద్ధి అవుతుంది. ఆ పేస్ట్ కూడా పైసలు. పేస్ట్ కూడా పైసలు లేవు, ఇక కట్నం ఏడికెళ్ళి పెట్టాలి అని అంటావు, అంతే కదా? సరే అన్న, గషిన్నోన్ దగ్గర కన్నా పోయి వస్తా. ఉంటా మరి. సరే చెల్లె, పైలం బావని అడిగానని చెప్పు. మొత్తం గిట్లయితుంది ఏంది? నిజంగానే వచ్చేటప్పుడు నల్ల పిల్లినే చూసుంటాం. సరే గాని ఇంకా చిన్నోడన్న పైసలు ఇస్తాడా? నేనే చిన్నది కావచ్చు, మనసులో పెద్దోడిని. అన్నలంటే గౌరవం,
వంట పుట్టడు ప్రేమ అక్క. నీకోసం నా జానిస్తా అక్క. ఏం కావాలి అడుగు. ఆ చిన్నోనికి నేనంటే పంచ ప్రాణాలు. ఆ దగ్గర పోతే తులం బంగారం పక్క. అరే చిన్నోడా, చిన్నోడా, అక్కనొచ్చిండ్రా చిన్నోడా, చిన్నోడా. అక్క ఎన్ని రోజులైంది అక్క నేను చూసి. మంచిగున్నావా? మంచిగున్నాను రా. అరే ఏందక్క ఇట్లా చిక్కిపోయినావు? బాగా ఏమన్నా బాధ పెడుతున్నాయింది? అరే గట్లేం లేదురా. అరే చెప్పక్క, నీకు తమ్ముడున్నాడు. ఈగ ఈగ వాళ్ళకుండా చూసుకుంటా. ఈగ ఈగ వాళ్ళకుండా చూసుకుంటా. గా మాట అన్నావు సాల్రా. చూసిర్రా మా చిన్నోనికి నేనంటే ఎంత ప్రేమనో. చెప్పక్క. అరే చెప్పక్క. గదేం లేదురా, రాకిట్ల పుణ్యం కదా, అందుకే రాఖీ గట్ట నీకు వచ్చిన. అవునా అక్క? సరే అక్కడ కూర్చొని మాట్లాడుందా అక్క. సరే తమ్మి, నువ్వు లోపలికి పోయి తవాలు వేసుకొచ్చుకోపో, నేను రాఖీ తీసి రెడీ పెడతా. వచ్చినవా తమ్మి? దా కూసో. తమ్మి అది నీ తమ్మున్నక్క, నాకు అంత అర్థమైంది. మా చిన్నోనికి నేనంటే ఎంత ప్రేమనో. సరే కట్నం పెట్టరా ఇక. అరే అక్క నువ్వు ముందు ఈ సోఫా మీద కూర్చో, నేను మళ్ళీ వస్తా. నీ అవ్వ, మా చిన్నోన్ లెక్క చూస్తుంటే ఇలా తులం బంగారం వచ్చేటట్టే ఉంది పో. అరే అక్క, చిన్నప్పటి నుంచి అమ్మ తర్వాత తమ్ముడు లెక్క చూసుకున్నావు. అరే నువ్వు నా ముద్దుల తమ్ముడివిరా. అరే నువ్వంటే నాకు ప్రాణం అక్క. నీకోసం ఏమన్నా చేస్తా. చేస్తావు చేస్తావు. ఇచ్చే కట్నం ఇచ్చేసి, ఇచ్చే కట్నం ఇచ్చేసి. నువ్వు కూడా నా కోసం ఏమన్నా చేస్తావు. అవునవును చేస్తా. 1,00,000 రూపాయలు అప్పయిందాక. 1,00,000 రూపాయలు అప్పయిందాక. ఏందిరా? 1,00,000 రూపాయలు అప్పయిందాక. వాళ్ళు మస్తు ప్రెజర్ పెడుతున్నారు. నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే ఆ అప్పు కట్టుకుంటా. నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే ఆ అప్పు కట్టుకుంటా. పక్క నల్ల పిల్ల ఎదురొచ్చిందిరా ఇయ్యాల. పక్క నల్ల పిల్ల ఎదురొచ్చిందిరా ఇయ్యాల. అక్క రాఖీ కట్టినందుకు నువ్వురా కట్నం పెట్టాల్సింది. కరెక్టే అక్క. కానీ 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 నీ సిచ్యువేషన్ బాగాలేదు అంతేగా. అంతే అక్క. సరే తమ్మి, ఇక నేను పోయి వస్తా. సరే అక్క. అక్క చెప్పు తమ్మి. మరి నేను అడిగిన 1,00,000 రూపాయలు నా దగ్గర ఏడున్నాయి తమ్మి? లేవా? సరత్తి నీ వేటోళ్ళ దగ్గర అడుగుతా. సరే తమ్మి, పోయి వస్తా ఇక నేను. మొత్తం గిట్లయింది ఏంది? తులం బంగారానికి పైసలు తెచ్చుకుంటా అని మా ఆయనతో ఛాలెంజ్ చేసి మరి వచ్చిన. ఇప్పుడు నా ముఖం ఎట్లా చూపియాలి? చెల్లే, ఇదేంది మా పెద్దోడు పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఆగు చెల్లే, వస్తున్నా. అగో దగ్గరకు వస్తుండు. ఈడు కూడా అప్పడుగుతాడా ఏంది? చెల్లే, నీకొకటి చెప్పనా? చెప్పన్నా. నీకు సర్ప్రైజ్. టాంటడాయ్. గోల్డ్ చైన్. ఇక ఇది నీకోసమే, తీసుకో. సర్ప్రైజ్. ఎలా ఉంది చెల్లి? అట్లుంటది వాడితోని. ఒక్కగానొక్క చెల్లె, నీకు ఎట్లా హెల్ప్ చేస్తాం? మరి ఇప్పటిదాకా ఎందుకన్నా అట్లా చేసిర్రు? అదా, అసలు ఏం జరిగిందంటే, అన్నా ఎట్లా చేద్దామన్నా?
అంత మంచిగానే ఉంది కానీ ఒక్కగానొక్క చెల్లెరా. ప్రేమతో మనకు రాఖీ కట్టనీకి వస్తే ఖాళీ చేసి ఇట్లా పంపిస్తాంరా. మీ దగ్గర ఉన్నంత మీరు ఇచ్చేసేయండి, మిగతా నేను కలిసి తీసుకుంటా కానీ ఏమన్నా. అరే పైసలు ఇద్దాం కానీ చెల్లెని మాత్రం ఆట పట్టిద్దాంరా. ఆ ప్లాన్ ఏందో చెప్తా కరండి. అన్న ఇది వర్కౌట్ అవుతుందంటావా? అరే నేను చెప్పినట్టు చేయర్రి. రేపే రాకెట్ల పున్నమి, చెల్లి వస్తుంది. ప్లాన్ గుర్తుంది కదా అందరికి. గట్లా జరిగింది చెల్లె. నన్నే ఆట పట్టిస్తారు కదా మిమ్మల్ని. ఆగుర్రు అన్నలు మీ పని చెప్తా. ఓయమ్మ మా చెల్లెకు మళ్ళీ పూనకం వచ్చింది. మా అన్నలు బంగారం. మీ అన్నదమ్ములు కూడా గిట్లనే ఆట పట్టిస్తారా? అయితే గాళ్ళకి ఈ షార్ట్ ఫిలిం షేర్ చేయండి. బాయ్ బాయ్. హలో ఎవ్రీవన్, ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? ఫ్రెండ్స్ మచ్చా ఛానల్ నుంచి ప్రతి వారం ప్రతి పండక్కి ఏదో ఒక షార్ట్ ఫిలిం వస్తుందన్న విషయం మీకు ఎరకనే. గట్లనే మొన్న ఫ్రెండ్షిప్ డే నాడు ఫ్రెండ్షిప్ డే షార్ట్ ఫిలిం చేసినాం కదా. ఇక ఇప్పుడు రాఖీల పుణ్యం కాబట్టి రాఖీల పుణ్యం షార్ట్ ఫిలిం చేసినాం. చూసారు కదా ఎట్లుంది? మంచిగున్నదా? ఏం మంచిగానే ఉంటదిలే. ఎందుకు చెప్తుందంటే మీకు నచ్చే మెచ్చే షార్ట్ ఫిలిమ్సే మేము తీస్తాం కాబట్టి. ఇక షార్ట్ ఫిలిం మీకు నచ్చింది కాబట్టి ఏం చేయాలో తెలుసు కదా, ఒక కామెంట్ పెట్టుర్రి. కామెంట్ పెట్టినాక ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయర్రి. ఇక సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ బటన్ అయితే ఎట్లయినా కొడతారనుకోండి. మీరు మాత్రం ఫ్రెండ్స్ మచ్చా ఛానల్ని అస్సలు మర్చిపోకండి.